ఈ వీడియోలో మనం పుట్స్ అండ్ గెట్స్ అనే 2 ఫంక్షన్స్ గురించి డిస్కస్ చేద్దాం. పుట్స్ అనేది ఆ నేమ్ చూస్తేనే మీకు అర్థమైపోతది. ఏంటనంటే లాస్ట్ టైం మనం ఫంక్షన్ పుట్ ఒక క్యారెక్టర్ గురించి ఎలా అప్లోడ్ చేయాలి ఫైల్‌లో, ఎలా యాడ్ చేయాలని చెప్పి ఆ డీటెయిల్స్ అన్నీ చూసాం గదా! ఇదిగోండి ఇక్కడ చూడండి క్యారెక్టర్. అది ఇప్పుడు మనం స్ట్రింగ్ గురించి చూస్తున్నామంట. అంటే ఆహ్, ఇన్‌స్టెడ్ ఆఫ్ 1 లెటర్ బదులు మనం క్యారెక్టర్ అంటే లైన్ ఒకే హ్యూజ్ లైన్ లేకపోతే వర్డ్స్ ఇవన్నీ ఎలా అప్లోడ్ చేయాలి? లేకపోతే ఎలా ఫైల్‌లోకి యాడ్ చేయాలనేది మాత్రం నేర్చుకుందాం. ఓకే. అండ్ దీనికి ఫంక్షన్ వచ్చేసరికి చాలా సింపుల్. ఆహ్, ఎఫ్ పుట్స్ అని చెప్పి ఉపయోగిస్తాం. బేసిక్‌గా ఓపెన్ అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా! ఈ ఓపెన్ అనేది మనకి అడ్రెస్ రిటర్న్ ఇస్తది కాబట్టి, మనం దాన్ని ఫైల్ అనేది చెప్పే డేటా టైప్ ఉపయోగించి పాయింటర్ రాసి, ఫైల్ టు పాయింటర్ రాసి, అందులో ఓపెన్ అని చెప్పి అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్ డబ్ల్యూడబ్ల్యూ అంటే రైట్. ఓకే. ఇక్కడ మన సైడ్ ప్యానెల్‌లో ఈ అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్ అనేది లేదు. బట్ సిన్స్ ఇట్ ఈస్ డబ్ల్యూ కాబట్టి లేకపోతే ఆటోమేటిక్‌గా క్రియేట్ చేస్తది. ఓకే. నౌ పుట్స్ అనేది ఏం చేస్తుంది? ఆ ఫైల్‌లో లేకపోతే క్రియేట్ చేసి, ఆ క్రియేట్ చేసిన తర్వాత హలో వరల్డ్ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్ ఈ 2 లైన్స్ ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్ బదులు ఇలా స్ట్రింగ్‌ని యాడ్ చేస్తదనమాట. చేసిన తర్వాత ఫైనల్లీ క్లోజ్ చేస్తది. క్లోజ్ చేస్తున్నాం. ఆ ఫైల్‌ని సేమ్ ఏదైతే ఓపెన్ చేసామో అదే ఫైల్‌ని. ఓకేనా? ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇది యాస్ ఎక్స్‌పెక్టెడ్ పనిచేస్తుందా లేదా అని చెప్పి. ఇక్కడ చూడండి. ఎఫ్ అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్ అని చెప్పి హలో వరల్డ్ వెల్కమ్ టు సి ప్రోగ్రామింగ్. ఎర్లియర్ మనకి అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్ అనేది లేదు. ఓకేనా? ఇది సక్సెస్‌ఫుల్‌గా క్రియేట్ అయింది. ఇలాగ మనం పుట్స్ అనేది ఉపయోగించొచ్చమాట. పుట్ అనేది దేనికి ఉపయోగపడుతుందంటే ఫైల్‌లో రాయడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు గెట్స్ అనేది చూద్దాం. గెట్స్ అంటే ఏంటంటే ఒక ఫైల్‌లో ఉన్నదాన్ని రీడ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇప్పుడు కొత్త టెక్స్ట్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసాం కదా! అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్ అని చెప్పి. అందులో ఉన్నది డేటాను రీడ్ చేయడానికి గాని సపోజ్ ఈవెన్ కన్సోల్ నుంచి మన యూజర్ ఏమన్నా పాస్ చేస్తే దాన్ని రీడ్ చేయటం గానీ, వీటి కోసం మన ఈ గెట్స్ అనే ఫంక్షన్‌ని ఉపయోగించొచ్చు. ఓకే. కాకపోతే ఇది కొన్ని సందర్భాల్లో ఎగ్జిట్ అయిపోతది. ఆ ఫంక్షన్ రన్ అవుతున్నది. అది ఏ సందర్భాల్లో అది ఎప్పుడైతే రీడ్ చేస్తున్నప్పుడు న్యూ లైన్ వచ్చినా, లేకపోతే ఫైల్‌లో ఇంకేం డేటా లేకపోయినా, లేకపోతే ఫైల్ సైజ్ ఒక్కటే ఒక క్యారెక్టర్ ఉన్న ఫైల్‌లో ఇట్లాంటి సందర్భాల్లో అది ఆటోమేటిక్‌గా స్టాప్ అయ్యి క్లోజ్ అయిపోతుందన్నమాట. మనకి ఫంక్షన్ మొత్తం రన్ అవ్వకోకుండా. ఇప్పుడు ఈ ఫంక్షన్ సింటాక్స్ ఎలా ఉంటదని చూసుకుంటే ఎఫ్ గెట్స్ సింటాక్స్ వచ్చేసరికి సారీ డెస్టినేషన్ సైజ్ స్ట్రింగ్ ఇలా ఉంటదన్నమాట. ఈ డెస్టినేషన్ అనేదేంటంటే మనం ఈ డేటాని రీడ్ చేసిన డేటాని ఎక్కడ స్టోర్ చేయాలని అనుకుంటున్నాం. తర్వాత సైజ్ వచ్చేసరికి ఎన్ని క్యారెక్టర్స్ వరకు మనం రీడ్ చేయాలని అనుకుంటున్నాం. ఇదొకటి. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి స్ట్రీమ్. నేను చెప్పాను కదా! ఈ ఈ ఫంక్షన్ ఉపయోగించి మేజర్‌గా 2 టైప్స్‌ని రీడ్ చేయొచ్చు. ఒకటేమో ఫైల్ పాయింటర్ ఫైల్స్‌ని, ఈ ఫైల్స్‌ని ఏమన్నా ఉంటే అండ్ ఇంకొకటేంటంటే మన యూజర్ కీబోర్డ్ త్రూ మనకి కన్సోల్‌లో ఏమన్నా ఇన్‌పుట్ ఇస్తే ఆ స్టాండర్డ్ ఇన్‌పుట్ గాని. ఓకే. స్ట్రీమ్ అనేది 2 టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ ఉంటాయి. ఒకటేమో ఫైల్ పాయింటర్ అయితే ఇంకోటి స్టాండర్డ్ ఇన్. ఓకే. సో, ఇలాగా 2 ఫంక్షన్స్ అనేది 2 టైప్ ఆఫ్ స్ట్రీమ్స్ అనేవి మనకున్నాయన్నమాట. ఓకే. నౌ ఇప్పుడు ఈ ఫంక్షన్‌ని రాసి ఎలా వర్క్ అవుతదో చూద్దాం. మనం ఆల్రెడీ అవుట్‌పుట్ డాట్ టీఎక్స్‌టీ అని చెప్పి రాసాం గదా! ఆ టీఎక్స్‌టీలో ఎంతవరకు రీడ్ అవుతది? దాన్ని ఎలా ఒకవేళ ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సార్ట్ ఔట్ చేయాలి చూద్దాం. దీనికి ఫస్ట్ మనం ఏం చేయాలి? మనకి ఇందులో చూస్తే మనకి మేజర్‌గా 3 పారామీటర్స్ ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్స్ ఇవ్వాలి. ఆర్గ్యుమెంట్స్ ఏంటిది? డెస్టినేషన్, సైజ్, స్ట్రీమ్.
ఓకే. ఫైల్ పి అని చెప్పి ఆల్రెడీ మనం ఈ అవుట్పుట్ డాట్ టెక్స్ట్‌నే రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇక్కడ గెట్స్ ఇది క్లోజెస్ ఐ మీన్ కామెంట్ చేస్తున్నాను. అండ్ ఇది గెట్స్ కాబట్టి రీడ్ చేస్తాం కాబట్టి ఆర్ అని చెప్పి చేంజ్ చేశాను డబ్ల్యూ వల్ల. అండ్ ఇక్కడికొచ్చేసరికి ఇఫ్ మనకి ఎఫ్‌పి తెలుసుగా ఏం డేటా లేకపోతే నల్ వస్తదని చెప్పి, నల్ వస్తే గనక ప్రింట్‌ఎఫ్ గాని, పి ఎర్రర్ గాని రాసి మనం ఫైల్ ఎర్రర్ అని చెప్పి రాసుకుంటాము. అండ్ దెన్ ఎల్స్ ఒకవేళ ఫైల్ ఉండి ఓపెన్ అయితే గనక మనం రీడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఆ రీడ్‌కి సంబంధించిన ఫంక్షన్ మనకి గెట్స్ ఉంది కాబట్టి, ఆ గెట్స్ రాసి మనం ఫస్ట్ ఆహ్, డెస్టినేషన్ మన ఈ అవుట్‌పుట్ ఫైల్‌లో ఉన్నది రీడ్ చేసి, ఒక వేరియబుల్‌లో స్టోర్ చేయాలి కదా అని అనుకుంటున్నాం కదా! అలా స్టోర్ చేయడం కోసం నేనొక అరేని క్రియేట్ చేస్తున్నాను. సపోజ్ నేను ఒక 40 క్యారెక్టర్స్ ఉన్న దాన్ని రీడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే. అండ్ దెన్ మనకి దీని సైజ్ ఎంత? ఇక్కడ 40 కదా! అండ్ దెన్ ఏ ఫైల్‌ని రీడ్ చేయాలనుకుంటున్నా ఎఫ్‌పి. మనకు కావాల్సిన 3 ఆర్గ్యుమెంట్స్ వచ్చినాయి చూడండి. డెస్టినేషన్. మనం ఇందులోంచి రీడ్ చేయాల్సిన దాన్ని ఏ డెస్టినేషన్‌లో స్టోర్ చేయాలనుకుంటున్నామో అది క్రియేట్ చేసాం. అది నేమ్. ఓకేనా? నేమ్ అన్న డెస్టినేషన్‌లో మనం ఇవ్వాలనుకున్నాం. తర్వాత సైజ్ వచ్చేసరికి ఇది 40. ఇన్‌స్టెడ్ ఆఫ్ మాన్యుయల్‌గా నేను 40 లేకపోతే ఇలా ఇచ్చే బదులు మనకి సైజ్ ఆఫ్ అని చెప్పే ఫంక్షన్ ఉంది కదా! సైజ్ ఆఫ్ అనే ఫంక్షన్ తీసుకొని అందులో నేను నేమ్ అని పాస్ చేస్తున్నా. ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకి ఏదైతే యూజర్ ఇస్తాడో అది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతది సైజ్ ఆఫ్ నేమ్. అండ్ ఫైనల్లీ మనకి స్ట్రీమ్ కావాలి. అది ఎస్టీడీ ఇన్‌పుటా లేకపోతే ఫైల్ పాయింటర్‌ని రీడ్ చేద్దామా అనేది మన ఇష్టం మాట. ఇప్పుడు నేను ఫైల్ పాయింటర్ అనే ఎగ్జాంపుల్‌తో నేను కోడ్‌ని రాస్తున్నాను. అండ్ దెన్ వన్స్ మనం చేసిన తర్వాత ఏం చేస్తాం? ఇదంతా తీసుకెళ్ళి రీడ్ చేసిందంతా మనం నేమ్‌లో పెడుతున్నాం కాబట్టి, మనం ఇప్పుడు దాన్ని ప్రింట్ చేస్తాం. అప్పుడే కదా మనకు అందులో ఏముందని చెప్పి తెలిసేది. రీడ్ డేటా అని చెప్పి రాసి, అదంతా స్ట్రింగ్‌లో స్టోర్ అవుతుంది కాబట్టి పర్సెంటేజ్ లెస్ అని ఇచ్చాను. విచ్ మీన్స్ స్ట్రింగ్ ఇన్‌స్టెడ్ ఆఫ్ క్యారెక్టర్ బదులు స్ట్రింగ్ అని ప్రింట్ అవ్వనని చెప్పి చెప్తున్నాను. ఎల్స్ తర్వాత మనకి బేసిక్‌గా ఈ ప్రోగ్రామ్‌ని క్లోజ్ చేస్తాం. ఇది రిటర్న్ టైప్ ఉంది కాబట్టి జనరల్‌గా రిటర్న్ 0 అని చెప్పి క్లోజ్ చేశాను. ఓకే. ఇది రన్ చేసి చూద్దాం. ఇప్పుడు మనకు ఆల్రెడీ అవుట్‌పుట్ డాట్ టెక్స్ట్ అని ఉంది. ఎక్కడి వరకు రన్ అవుతది ఏంటి అని చెప్పి చూద్దాం. రీడ్ డేటా ఎక్కడి వరకు రీడ్ చేసింది? హలో వరల్డ్ అని రీడ్ చేసింది. మరి వెల్కమ్ టు సి ప్రోగ్రామ్ అని కూడా ఉంది కదా! హలో వరల్డ్ ఒకటే ఎందుకు రీడ్ చేసి ఇక్కడితోని ఆగిపోయింది అనంటే, నేను మీకు స్టార్టింగ్ గెట్స్ ఫంక్షన్ చెప్పేటప్పుడు చెప్పాను కదా! మనకి మేజర్‌గా 3 పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే న్యూ లైన్ చూసినా విచ్ ఈస్ స్లాష్ ఎన్ కానీ ఫైల్‌లో నో డేటా ఎక్సిస్ట్ ఇన్ ఫైల్ గాని ఓకే. ఆహ్, ఆ సైజ్ క్యారెక్టర్ ఒకటే ఉన్నా గాని ఫైల్ అనేది ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోద్ది. ఓకే. ఇట్లాంటి సందర్భాల్లో మనకి ఫైల్ అనేది క్లోజ్ అయిపోద్ది. ఇక్కడ మనకేమైంది అవుట్‌పుట్‌లో ఈ హెలో వరల్డ్ తర్వాత నెక్స్ట్ లైన్‌కొచ్చింది కదా! వెల్కమ్ టు సి ప్రోగ్రామ్ అని చెప్పి. అందుకనే ఇక్కడ ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోయింది. సపోజ్ నేను అది కూడా రీడ్ చేయాలి అని అనుకున్నానంటే, అప్పుడు నేనేం చేయాలి? వైల్ లూప్ ఉపయోగించో ఇన్‌స్టెడ్ ఆఫ్ ఇలా సింపుల్‌గా ఎల్స్ రాసే బదులు వైల్ లూప్ ఉపయోగించి నేను ఆ ఫైల్‌ని మొత్తాన్ని రీడ్ చేయొచ్చు. ఓకే. అది కూడా నేను మీకొక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. ఇదేమో ఫైల్ రీడింగ్ జనరల్ ఫైల్ రీడింగ్. ఫైల్ రీడింగ్ కాదు. స్ట్రింగ్ రీడింగ్ అని పెడతాను. అప్పుడు మీకు అర్థమవుతది. అండ్ ఇక్కడ కంప్లీట్
స్ట్రింగ్ రీడింగ్ అని చెప్పి పెడుతున్నాను. ఇక్కడ ఏంటంటే మనం ఈ ఫైల్ ఓపెన్ చేసింది ఈ క్యారెక్టర్ ఎక్కడైతే ఇది ఆల్రెడీ డిఫైన్ చేసిందో ఎందులో అయితే డెస్టినేషన్ మనం పాస్ చేద్దాం అనుకుంటున్నామో ఈ వివరాలన్నీ మనం ఇక్కడ ఇచ్చి వైల్ లూప్ ఉపయోగించవచ్చు మాట. అది ఎలాగా వైల్ అని రాసి నేను ఎఫ్ గెట్స్ అని చెప్పి రాసి అండ్ ఇక్కడ నేను ఆ నేమ్ అని చెప్పి ఏదైతే మన టార్గెట్ ఉందో సారీ డెస్టినేషన్ ఉందో సైజ్ ఆఫ్ ఆ డెస్టినేషన్ నేమ్ ఇచ్చి సైజ్ ఆఫ్ నేమ్ సైజ్ ఆఫ్ ఇచ్చి అండ్ ఫైనల్గా ఫైల్ పాయింటర్ కదా మనం రీడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది ఈ లూప్ రన్ చేయమనుకుంటున్నాం. మనకి జనరల్గా ఈ ఎండింగ్లో వచ్చేసరికి నల్ ఉంటుంది లేకపోతే /0 ఉంటుంది అని చెప్పి మనకు తెలుసు కదా స్ట్రింగ్ క్రియేట్ చేసినప్పుడు. మనం ఏం చెప్తాం స్టిల్ మీరు నల్ అంటే లాస్ట్లో ఏదైతే అది ఉందో అది ఎన్కౌంటర్ అయ్యేంత వరకు అది ఎదురుపడేంత వరకు ఈ వైల్ లూప్ అనేది రన్ అవ్వాలి అని చెప్పి చెప్తున్నాము. చెప్పి అండ్ అందులో ఉన్న ఇన్సైడ్ డేటా అని చెప్పి రాసి ఎస్ అని చెప్పి ఇచ్చి నేమ్లో కదా మనం స్టోర్ చేసుకుంటుంది స్టోర్ చేసి కంప్లీట్ చేశాను. అండ్ దాని తర్వాత దీన్ని ఎఫ్పి క్లోజ్ అని చెప్పి ఇచ్చి క్లోజ్ చేసాము. ఇప్పుడు ఇదే హార్డ్ అండ్ ఫాస్ట్ అండ్ రూల్ లేదు. మనకి ఫైల్లో ఎండ్ ఆఫ్ ఈఓఎఫ్ అంటాడు ఎండ్ ఆఫ్ ద ఫైల్ అని చెప్పి ఇంకొక ఫంక్షన్ ఉంది. అదన్నీ ఉపయోగించైనా మనం ఇలాగా ఈ ఎఫ్ గెట్స్ అనేది ఉపయోగించి మనం కంప్లీట్గా ఇన్సైడ్ ఉన్న డేటాని మొత్తం రీడ్ చేయొచ్చు. ఓకే ఇప్పుడు నేను మళ్ళీ రన్ చేస్తున్నాను చూద్దాం ఏమొస్తుందో. చూసారా ఇప్పుడు ఈ ఇన్సైడ్ అవుట్పుట్ డాట్లో ఉన్న హెలో వరల్డ్ వెల్కమ్ టు సీ వరల్డ్ మొత్తం ఉన్న దాన్ని ఇక్కడ రీచ్ చేయగలిగాను ఈ ఈ వైల్ లూప్ ఉపయోగించుకొని. ఓకే ఇలాగా మనం ఇండివిజువల్ లైన్స్ వైల్ ఉపయోగించకపోతే ఏమవుతుంది అని అంటే ఎప్పుడైతే మనకి నెక్స్ట్ లైన్ కానీ ఇక్కడ మనం రాసుకున్నాం కదా నో డేటా ఎగ్జిస్ట్ కానీ లేకపోతే ఒకటే సైజ్ ఒకటే క్యారెక్టర్ కానీ ఉంటే అది ఆటోమేటిక్గా ఫైల్ క్లోజ్ అయిపోతుంది అక్కడితో వరకు రీడ్ అయిపోయి ఆగిపోతుంది నెక్స్ట్ లైన్స్కి ఫర్దర్గా మూవ్ అవ్వదు అనమాట. అదే వైల్ అయితే కనుక ఇలా నల్ వచ్చేంత వరకు మనం మొత్తం ఫైల్ మొత్తాన్ని రీడ్ చేసి మనకి డిస్ప్లే చేయమని చెప్పి ఇలాగా రాసుకోవచ్చు అనమాట. ఓకే సో ఓవరాల్గా మనకి ఎఫ్ పుట్స్ గెట్స్ ఇలా చేయొచ్చు. అండ్ మీరు అనుకోవచ్చు ఇక్కడ ప్రతిసారి నాకు డేటా సైజ్ తెలియదు కదా నేను డేటా సైజే ఎలా ఇవ్వాలి దీన్ని డైనమిక్గా ఇచ్చి మనం ప్రోగ్రామ్ని ఇంకా మోర్ ఫ్లెక్సిబుల్గా రాసుకోలేమో అని అనుకోవచ్చు. మనం పాయింటర్స్ క్యాలక్ ఇట్లాంటివి పాయింటర్స్ ఉపయోగించుకొని మనం డైనమిక్గా ఈ ఫైల్ని మోర్ డైనమిక్గా చేయొచ్చు. బట్ అది పాయింటర్స్ డిస్కస్ చేసిన తర్వాత పాయింటర్స్ ఇవన్నీ నేను పార్ట్ 2లో డిస్కస్ చేస్తాను. అది చేసిన తర్వాత అప్పుడు మీకు దాన్ని కూడా ఇదే ఎగ్జాంపుల్ని ఆ పాయింటర్స్ ఉపయోగించుకొని మళ్ళీ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి ట్రై చేస్తాను. ఓకే థ్యాంక్ యూ.